గంగా జమున తెహజీబ్ సౌభ్రాతృత్వాన్ని చాటి చెప్పిన ఎడపల్లి గ్రామ ప్రజలు. ఎడపల్లిలో వర్షాలు సమృద్దిగా కురవాలని, పంటలు బాగా పండాలని కోరుకుంటూ రైతులు చేపట్టిన సప్తా కార్యక్రమానికి మైనార్టీ సోదరులు పూర్తి సంఘీభావం తెలపడం సమాజంలో మత సామరస్యానికి, ఐక్యతకు ఒక గొప్ప నిదర్శనంగా నిలిచింది. మండల కేంద్రంలోని మైనార్టీ ప్రజలంతా కలిసికట్టుగా ప్రార్థనలు చేస్తూ రైతుల కష్టాలను తమ కష్టాలుగా భావించి వర్షాల కోసం హిందూ సోదరులు చేస్తున్న సప్తాలో మైనార్టీ ముస్లిం సోదరులు కూడా భాగస్వాములై మసీదుల్లో, దర్గాల దగ్గర వర్షాల కోసం ప్రార్థనలు చేశారు. ఎడపల్లిలో గ్రామ దేవతలకు కందకుర్తి నుండి గంగా జలాలను తెచ్చి జలాభిషేకాలు చేసి సప్త భజనలతో భక్తి పారవస్యంతో పూజలు చేశారు. ఆదివారం ఉదయం ప్రారంభమైన సప్తా భజన కార్యక్రమం సోమవారం ఉదయం వరకు దాసు హనుమాన్ మందిరంలో భక్తులు, భజన బృందాల ఆధ్వర్యంలో భక్తిభావంతో భజన కొనసాగింది. అనంతరం సోమవారం వేకోజామున గ్రామస్తులు కందకుర్తి త్రివేణి సంగమానికి చేరుకుని గోదావరి నదికి ప్రత్యేక పూజలు నిర్వహించి పవిత్ర జలాలను సంప్రదాయబద్దంగా ఊరేగింపుగా గ్రామానికి తీసుకొచ్చి గ్రామదేవతలకు జలాభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కందగట్ల రామచందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో సమృద్దిగా వర్షాలు కురవాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని, గ్రామంలో శాంతి సౌభాగ్యాలు నెలకొలాలని, పంటలు బాగా పండాలని, రైతులు ఆర్థికంగా అభివృద్ది చెందాలని గ్రామదేవతలకు ప్రార్థించినట్లు స్థానిక సర్పంచ్ కందగట్ల రామచందర్ తెలిపారు. గత కొన్ని రోజులుగా ఆశించిన స్థాయిలో వర్షపాతం లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అందుకు గ్రామంలో సప్తాహ కార్యక్రమాన్ని చేపట్టామని, అందుకు ముస్లిం సోదరులు కూడా సహకరించి మసీదుల్లో వర్షాలు కురవాలని ప్రార్థించారని, అందుకు చాలా సంతోషంగా ఉందని సర్పంచ్ కందగట్ల రామచందర్ అన్నారు. రాబోయే రోజుల్లో ప్రకృతి అనుకూలించి మంచి వర్షాలు కురవాలని ఆకాంక్షించారు. అలాగే హనుమాన్ మందిరం వద్ద మహా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సప్తా కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కందగట్ల రామచందర్, ఉప సర్పంచ్ మజ్కూరి గంగాధర్, ఎడపల్లి సింగిల్ విండో చైర్మన్ పూల మల్కారెడ్డి, ఎడపల్లి గ్రామ పురోహితుడు సాంభవ్ మహారాజ్, కర్ణం శంకర్రావు, బంస కామప్ప, నాయుడు పోతన్న, దేరటి అబ్బారెడ్డి, ఎల్లయ్య యాదవ్, ఆకుల శ్రీనివాస్, సదర్ మోహిన్ భాయ్, మాజీ ఉప సర్పంచ్ ఎస్కే జావిద్ బాబా, లాయక్, ముస్తాక్, సలీం, సాదిక్ హుస్సేన్, బొబ్బిలి శ్రీనివాస్, మల్లెపుల శ్రీనివాస్, దేరడి శ్రీరామ్, పోల ఆంజనేయులు రెడ్డి, దేరేడి నగేష్, చేతన్, ధ్యాకం సాయిరెడ్డి, మీసాల రఘు, బోలింగ శంకర్, సాయి గుప్తా, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎంప్లాయీస్ ల్యాప్టాప్లు పెట్టి ఖాళీలకి వాళ్ళతో గిట్ట సాయం తీసుకొని వాళ్ళతో గిట్ట ఫిలప్ చేయించడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాం. ఈ 10 రోజులలో 2 శనివారాలు 2 ఆదివారాలు వస్తున్నాయి. అది పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటాం. కాబట్టి దాన్ని గిట్ట ఇడవకుండా మనం అందరి సహకారం తీసుకొని, ప్రజల సహకారం తీసుకొని, ప్రజలకు అవేర్నెస్ తీసుకొస్తూ ఈ సండే ఇవన్నీ గిట్ట తీసుకోవడం జరుగుతుందని చెప్తాం. అదర్ స్టేట్ వాళ్ళది సండే మీటింగ్ పెట్టడం జరిగింది జిఎంఆర్లో. నార్త్ ఇండియన్స్ అనుకోండి, కల్కట్టా, ఒరిస్సా అనుకోండి, మహారాష్ట్ర, కర్ణాటక అనుకోండి, తమిళనాడు, కేరళ అనుకోండి, అదర్ స్టేట్ 28 రాష్ట్రాలలో ఉంది. ఇక్కడ నేపాలీస్ ఉన్నారు. ఇక్కడ మన దగ్గర 5,000 చిల్లర ఓట్లు. ఇండస్ట్రీ సెక్యూరిటీసు, ఏటీఎం సెక్యూరిటీసు, బ్యాంక్ సెక్యూరిటీస్ వాళ్ళంతా 5,000 చిల్లర ఓట్లు ఉన్నాయి. వాళ్ళకి సపరేట్గా మీటింగ్ పెట్టడం జరుగుతుందని చెప్తా ఉన్నా. చర్చ్ పాస్టర్ల మీటింగ్ గిట్ట పెట్టడం జరుగుతుంది. అయ్యవారుల మీటింగ్ గిట్ట పెట్టి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా ఎవరిని ఇవ్వకుండా ఇమాం మోజంలతో గిట్ట మాట్లాడి మసీదులలో వారితో గిట్ట అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ 10 రోజులు మన ఇంట్లో పెళ్ళి అనుకొని, కొడుకుదో బిడ్డదో పెళ్ళి అనుకొని, పని అంటూ పెట్టుకొని మనం ముందు కోరేటైతే తప్పకుండా సక్సెస్ అవుతాం. 100% మనం రీచ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు దీన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకుపోతారని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇవాళ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీ అందరికీ తెలుసు. గత నెల రోజులుగా మరి మొత్తం దేశమంతా కూడా ఏదైనా చర్చ నడుస్తుందంటే ఈ ఎస్ఐఆర్ మీదనే జరుగుతుంది. మరి దాంట్లో భాగంగా మరి పటాన్ చెరువులో కూడా ఎస్ఐఆర్ ఏ విధంగా జరుగుతుంది, ఏ రకంగా మేము ముందుకు పోతున్నామన్న విషయంలో ఇవాళ మన శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈ ఎస్ఐఆర్ని మనం మోటివేట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఏదైతే మన ప్రెస్ మీట్ పెట్టి ఒక 30 ఆటోలు పెట్టి మరి దాన్ని ప్రారంభించే కార్యక్రమం పెట్టిందో అది నిజంగా చాలా సంతోషం. దానికి విచ్చేసిన మా కాన్స్టిట్యున్సీ పెద్దలందరూ కూడా
మరి శ్రీకాంత్ గౌడ్ గారు, శంకర్ అన్న చేసిన మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారం తెలియజేసుకుంటూ, ఇప్పటికీ మన కాన్స్టిట్యున్సీలో దాదాపు 50 వెంకటేష్ గౌడ్ వరకు ఎస్ఐఆర్ వచ్చిండు అప్పుడే పొద్దుగాల ఉన్నాయో ఎందుకంటే మొదలు వచ్చిండు రాజేష్ వెంకటేష్ గౌడ్ మరి ఆర్ఓ గారు కానీ మరి ఇక్కడున్న మరి ఎస్ఐఆర్ అధికారులు కానీ చెప్పేది ఒకటే ఏంటంటే, ఎంత చేసినా కూడా మనం ఫామ్స్ ఇచ్చినాయి తప్ప రిటర్న్ వస్తలేవు. ఆ రిటర్న్ వచ్చే ఫామ్స్ మనందరం కూడా మరి ప్రతి పార్టీ కూడా కష్టపడి తెచ్చుకుంటూనే అవుతుంది అని మనందరికీ చెప్పడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగా ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ మా సీనియర్ నాయకులందరూ ఎక్కడిదక్కడ హెల్ప్ డెస్క్లు బీఆర్ఎస్ పార్టీ తరఫున పెట్టి మరి ఈ ఎస్ఐఆర్ని పార్టీ ఆదేశాలు కూడా ఏంటంటే ఎవ్రీ వీక్ ఏ రకంగా అవుతుంది దాన్ని మరి మాకు అప్డేట్ చేయండి అని చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగా మనందరూ కూడా మా సీనియర్ నాయకులు దాన్ని మోటివేట్ చేస్తూ, ప్రజలను మోటివేట్ చేస్తూ హెల్ప్ డెస్క్లు పెడుతూ ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఇంకా ప్రజలకు లాస్ట్ ఇంకొక 10 రోజులే ఉంది కాబట్టి మరి ప్రజలందరికీ కూడా ఇంకా 10 రోజులే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అందరూ ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చేసి వాపస్ ఇచ్చేయాలి అన్న ఉద్దేశంతో మోటివేట్ చేయడానికి ఇవాళ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఏదైతే ఇప్పుడు బండ్లు పెట్టి మరి ఎస్ఐఆర్ని మనం మోటివేట్ చేయడానికి పంపిద్దాము, ఏరియా వైజ్ పంపిద్దామని చెప్పి అది మస్జిద్ల దగ్గర కావచ్చు, కాలేజీల దగ్గర కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ ఆఫీసెస్ల దగ్గర కావచ్చు, అన్నీ కూడా ఫ్లెక్సులు కట్టడం, మరి ఆటోలను కూడా పంపించి ఇది చేయాలన్న ఉద్దేశం నిజంగా చాలా మంచిది. మరి దాన్ని మోటివేట్ చేస్తూ మా నాయకులకు కూడా మేము చెప్పేది ఒకటే, ఇంకా మిగిలింది 10 రోజులే కాబట్టి మరి 26th 27th ఎమ్మెల్యే గారు నేను మాట్లాడుకోవడం జరిగింది. ఎవరైతే బూత్ లెవెల్ ఏజెంట్స్ మా ఏజెంట్స్ ఉన్నారో, రేపు కేటీఆర్ గారి బర్త్డే ఉంది కాబట్టి ఒకరోజు సండే అయిపోయిన తర్వాత మండే ట్యూస్డే దగ్గరకు వచ్చిన తర్వాత దాన్ని టైప్ చేయాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క బూత్ ఏజెంట్ ఏరియా వైజ్ మేము కూర్చొని మరి వాళ్ళని కూడా వాళ్ళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇస్నాపూర్ చూస్తే ఇస్నాపూర్లో ఎంత ఉంది, ఇంకెంత చేయగలుగుతాం, ఎక్కడెక్కడ మనం ఏ బూత్లలో మనం తక్కువన్నామో దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలన్న దాని మీద రివ్యూ చేసి మరి వాళ్ళను కూడా వాళ్ళతోటి మాట్లాడి ఏదో రకంగా ఎస్ఐఆర్ని తప్పకుండా మేము విజయవంతం చేసే విధంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి మా నాయకులకు ఒకటే అడుగు చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ మనది, మన ఇంట్లో మన నాయకులు మన కార్యకర్తలందరూ ఫస్ట్ మన ఎన్యూమరేషన్ ఫామ్స్ అధికారులకు ఇచ్చిరా లేదా అన్నది చూసుకుంటేనే మనకు ఏం లేదన్నా 40-50% ఓట్ బ్యాంక్ ఉంది. ఆ 40-50% ఈజీగా పెరిగిపోతుంది. కాబట్టి మన నాయకులందరూ ఫస్ట్ మన ఎంబడి ఉండే వాళ్ళందరినీ కూడా పెంచే విధంగా ముందుకు పోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇక్కడికి